రిలాక్సింగ్ సేవ గాలి వదులుతూ ప్రాక్టీస్ లో కలిగిన అలసట అంతా బయటికి రిలీజ్ చేస్తున్నట్లుగా ఎనీ కంఫర్ట్ పొజిషన్. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. రెండు చేతులను ఏదో ముద్రలు, ఉదాహరణకు చిన్న బొటన్ వేలు చూపు వేలు కలిసి ఉంటాయి, మిగిలిన 3 వేలు కిందకి చూసినట్టుగా మోకాలు పెట్టాలి. కపాలభాతిని ఒక్క మాటలో చెప్పాలంటే ఫోర్స్ఫుల్ ఎగ్జిబిషన్, అంటే గాలి వేగంగా బయటకు వెళ్తూ ఉంటాం, సైమల్టేనియస్గా పొట్ట లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మనం గాలిని బయటికి నెట్టడం మీద దృష్టి పెడితే చాలా ఆటోమేటిక్గా ఇన్హలేషన్ అనేది సైమల్టేనియస్గా జరుగుతుంది. ఒక 40 కౌంట్ అంటే 40 స్ట్రోక్స్ కంటిన్యూస్గా చేసి కాస్త రిలాక్స్ అవుతాం. మళ్ళీ 40 స్ట్రోక్స్ చేద్దాం, రిలాక్స్ అయ్యి 3 రౌండ్ చేద్దాం. కళ్ళు మూసి 2 చేతులను చిన్న ముద్రలో ఉంచండి. పొట్ట నిండుగా గాలి తీసుకోండి. ఫోర్స్ఫుల్ ఎగ్జిబిషన్ స్టార్ట్. 40 కౌంట్. రిలాక్స్ 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 రిలాక్స్. కొంచెం నార్మల్ లోపల ఆ పుట్టగలకి లంగ్స్ లో కలిగినప్పుడు దానికి పూర్తిగా రిలీజ్ చేసేదంటే కళ్ళు నార్మల్ మరలా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అక్కడ బ్యాగ్ లో ఉంది, బ్యాగ్ లో మాట్లాడతారు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. లంగ్స్ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ని క్యూర్ చేయడంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాణాయామంలో చెప్తారు. సైనసైటిస్, ఆస్మా, బ్రాంకైటిస్ లాంటి సమస్య ఇబ్బంది పడేవాళ్ళు రోజు సాధన చేయడం ద్వారా ఆ ప్రాబ్లం నుంచి బయటపడేందుకు సహకరించే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాణాయామంగా చెప్తారు. అగైన్ మరొకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. స్టాప్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మళ్ళీ లోపల అలసట ఆ ప్రాక్టీస్ లో కలిగిన కొంచెం అలసట రిలీజ్ చేస్తూ బాడీని రీఛార్జ్ చేసే విధానం మీ సాధారణ శ్వాస. అలాగే ఇప్పుడు శీతలి ప్రాణాయామం చేద్దాం. 2 చేతులను అగైన్ చిన్న ముద్రలో ఉంచండి. ఇంటర్నల్ బాడీ ఎన్విరాన్మెంట్ ని కూల్ గా మారుస్తూ బాడీని డీహైడ్రేషన్ నుంచి ప్రొటెక్ట్ చేసే బెస్ట్ ప్రాణాయామం. అలాగే హై బీపీతో ఇబ్బంది పడే వాళ్ళు రోజు సాధన చేయాల్సిన ప్రాణాయామం. ఆ హై బీపీని కంట్రోల్లో ఉంచడానికి ఈ ప్రాణాయామం చాలా బాగా సహకరిస్తుంది. చేయాల్సిందల్లా నాలుగును గొట్టంలో రోల్ చేస్తాను. ఇలా కళ్ళు మూసి దృష్టిని శ్వాస పెంచి 4 ద్వారా గాలి లోపల తీసుకోవడం, నోటిని క్లోజ్ చేసి ముక్కు ద్వారా బయటకు వదలండి. ప్రాణాయామం చేస్తున్నప్పుడే మనకు ఇంటర్నల్ బాడీ ఎన్విరాన్మెంట్ కూల్ గా మారుస్తున్న ఎక్స్పీరియన్స్ కలుగుతూ ఉంటుంది. శీతలి ప్రాణాయామ.
కొంచెం నార్మల్ బీపీ చేస్తూ అలాగే ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ఎడమ చేతిని చిన్న ముద్రలు బొట్టన వేలు చూపు వేలు కలిసి ఉంటాయి. మిగిలిన 3 వేలు కిందికి చూస్తున్నట్టు ఎడమ మోకాలు ప్రాణాయామ ముద్ర. కుడి చేతిని పైకి తీసుకురండి. 2వ వేలు 3వ వేలు ముడవండి. కుడివైపు నుంచి గాలి లోపల తీసుకోవడం, కుడివైపు మూసి ఎడమ వైపు నుంచి నెమ్మదిగా బయటకు. ఆల్టర్నేటివ్ ఎడమ నుంచి గాలి తీసుకొని కుడి నుంచి వదలడం, కుడి నుంచి గాలి తీసుకొని ఎడమ నుంచి. అయితే ఈ ప్రాణాయామంలో ఎటువంటి శబ్దం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫోర్స్ గా చేసినప్పుడు లేదా నాస్కారంధ్రాలు ఫ్రీగా లేనప్పుడు శబ్దం వస్తుంది. ప్రశాంతంగా హాయిగా ఆస్వాదిస్తూ చేయాలి. లోపలికి వచ్చిన ప్రతి శ్వాస శరీరానికి అవసరమైనటువంటి ప్రాణశక్తిని అందిస్తున్నట్లుగా ఫీల్. బయటకు వచ్చే ప్రతి శ్వాస మనలో ఉన్న నెగిటివ్ థాట్స్, స్ట్రెస్, స్ట్రెయిన్ పూర్తిగా బయట ఎలిమినేట్ చేసినట్లుగా ఫీల్. శ్వాస చాలా నెమ్మదిగా ఎటువంటి ఒత్తిడి లేకుండా జరుగుతుంది కాబట్టి అది లంగ్స్ మీద కలిగించేటువంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇండైరెక్ట్ గా అది హార్ట్ మీద కలిగించేటువంటి ఒత్తిడిని తగ్గించి బీపీని కంప్లీట్ గా నార్మల్ పొజిషన్ తీసుకొచ్చే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాణాయామం. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అందరూ చేయడానికి వీలైనటువంటి బెస్ట్ ప్రాణాయామంగా చెప్తాం. కొన్ని సందర్భాల్లో దీన్ని నాడీ శోధన అంటాం. లోపల తీసుకోవడం, ఆపోజిట్ సైడ్ నుంచి మెల్లగా బయటకు మరలా వదిలిన వైపు నుంచి నెమ్మదిగా గాల్లోనికి తీసుకోవడం, దానికి ఆపోజిట్ సైడ్ నుంచి మెల్లగా బయటకు. చివరిగా గాలి మొత్తం ఎడమ వైపు నుంచి బయటకు రిలీజ్ చేస్తూ టైం చేయడం, చేతులు కూడా రిలీజ్ చేస్తూ రిలాక్స్, కొంచెం నార్మల్. అలాగే ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామం చేద్దాం. షణ్ముఖి ముద్రలో ప్రాణాయామంలో తీసుకున్న గాలి మొత్తం జుమ్మనే శబ్దం చేస్తూ బయటికి వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఇంటర్నల్ గా ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ చేసే విధంగా 2 చేతులను పైకి తీసుకురండి. మానసిక ప్రశాంతత అన్నింటిలో బాగా సపోర్ట్ చేసేటువంటి ప్రాణాయామం చెప్తాం. 2 చేతులు బొట్టలు వెళ్ళి చివరి రంధ్రాలపై పెట్టండి. క్లోజ్ చేయదు, చివరిలో క్లోజ్ చేద్దామని చెప్పి వినబడుతున్నాడు. 2 చూపుడు వేళ్ళను పై రెప్పలు కింది రెప్పలతో క్లోజ్ చేయండి. కళ్ళను నొక్కొద్దు. 2 మధ్య వేళ్ళు ముక్కు రంధ్రాలపై పెట్టండి. ముక్కు రంధ్రాలు క్లోజ్ చేయద్దు. 2 ఉంగరు వేళ్ళతో పై పెదవిని, చిటికెన వేళ్ళతో కింది పెదవిని మీద నుంచి 2 పెదవులు క్లోజ్ చేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. 5 రౌండ్లు చేద్దాం. పంటిని బిగించి చెవి రంధ్రాలు క్లోజ్ చేసి స్టార్ట్ హమ్మింగ్.
రిలాక్స్ 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 రిలాక్స్. రెండు చేతులను మోకాళ్ళపై పెట్టి కళ్ళు మూసి భుజాలను వదిలిగా లూజ్గా వదిలి. Observe the calmness of your mind. రిలాక్స్ 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 రిలాక్స్. నెమ్మదిగా చాలాసేపటి నుంచి కాళ్ళు మడిచి కూర్చున్నాం కాబట్టి ఒకసారి కాళ్ళు స్ట్రైట్ చేయండి. మెడిటేషన్ సాధన చేసే ముందు కాళ్ళను కాస్త ఫ్రీ చేసుకుని రెండు కాళ్ళు ముందు చాపి కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకొని యాంకిల్ సర్టిఫికెట్గా వేసి కొంచెం ఫ్రీ చేసుకోండి. అలాగే పాదాలు ముందుకు వెనక్కు కదిలిస్తాం. అలాగే మోకాలు పైకి కిందకి కదిలించండి. మరలా యాంకిల్స్ అటు ఇటు కదిలించండి. పాదాలు ముందుకు వెనక్కు, మోకాలు పైకి కిందకి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ప్రాక్టీసెస్ లో చివరి ప్రాక్టీస్ మెడిటేషన్ సాధన చేద్దాం. సిట్ ఇన్ ఎనీ కంఫర్ట్ పొజిషన్. మీకు కన్వీనియంట్ అయిన పొజిషన్ కూర్చోండి. మీకు ఎలా అయితే సౌకర్యవంతంగా ఉందో ఆ పొజిషన్ కూర్చోవడం ప్రయత్నించండి. రెండు చేతులను మోకాలు అరచేతుల పైకి ఉంచడం లేదా ఏదైనా ముద్ర. లోపలికి వెళ్తున్న ప్రతి శ్వాస శరీరంలో ఉన్న అణువుకు అందే విధంగా దీర్ఘంగా లోపలికి ప్రవేశిస్తూ ఉంది. ప్రతి అణువులో ఉన్నటువంటి అన్నెసరీ టాక్సిన్ బయటికి ఎలిమినేట్ చేసే విధంగా దీర్ఘంగా బయటికి శ్వాస వస్తుంది. అలాగే శ్వాస కారణంగా శరీర భాగాల యొక్క కదలికను గమనించండి. గాలిలోనికి ప్రవేశించే క్రమంలో ఉదర భాగం, ఛాతి భాగం అలా ఎక్స్పాండ్ అవుతూ పైకి రావడానికి గమనిస్తుంది. అలాగే శ్వాస బయటకు వచ్చే క్రమంలో ఆయా శరీర భాగాలన్నీ కంప్రెస్ అవుతుంది. నార్మల్ కొంచెం చుట్టూ ఉన్న నేచర్ మొత్తం ఎనర్జీతో నిండి ఉన్నట్టుగా భావించాలి. మన చుట్టూ ఉన్న నేచర్ మొత్తం శక్తితో నిండి ఉన్నట్టు. మనం లోపలికి తీసుకునే ప్రతి శ్వాస ద్వారా నేచర్ లో ఉన్నటువంటి ఆ శక్తిని రిసీవ్ చేసుకుంటున్నట్టుగా, తద్వారా శరీరం మరింత శక్తివంతంగా, తేజోవంతంగా, ఆరోగ్యవంతంగా మారుతున్నట్టు. హాయిగా గాలిలోనికి మెల్లగా జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనల్ని మరింత శక్తివంతంగాను తేజోవంతంగాను మార్చుతుంది. మనలో ఉన్నటువంటి ఫిజికల్ అనీజినెస్ ని పూర్తిగా లోపలికి వచ్చే ఆ శ్వాసలు శుద్ధి చేస్తున్నట్లుగా ఫీల్ అవ్వండి. జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనలో ఉన్నటువంటి ఆ కొంచెం పాటి
మానసిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా హీల్ చేస్తూ వాటిని పూర్తిగా క్యూర్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఆధ్యాత్మికంగా మనం ఉన్నతిని సాధించడానికి కావలసినటువంటి ఆ నేచర్ నుంచి వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీని అందిస్తున్నట్లుగా భావిస్తుంది. Again and again, focus on your breathing. నెమ్మది నెమ్మదిగా దృష్టిని శరీర భాగాలపైకి మళ్ళిస్తూ దీర్ఘ శ్వాసలు జరపండి. హాయిగా గాల్లోనికి మెల్లగా బయటికి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అదే పొజిషన్ లో రెండు చేతులను జోడించి నమస్కార ముద్రలో చివరిగా శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా రెండు చేతులు బాగా వచ్చి అరచేతులు కనుగొమ్మలు తప్పించి పామింగ్ చేయండి. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ. నెమ్మదిగా రెండు కాళ్ళు ముందుకు స్ట్రైట్ చేసి కూర్చోండి. యాంకిల్స్ ఒకసారి అటు ఇటు కదిలించి ఎక్కడ వాళ్ళు అక్కడ రెండు కాళ్ళు ముందుకు స్ట్రైట్ చేసి పాదాలను అటు ఇటు కదిలిస్తూ అవే పాదాలు ముందుకు వెనక్కు కదిలించండి. మోకాలు పైకి కిందకు కదిలించండి. కళ్ళు మూసి కాస్త రిలాక్స్ అవుతారు. దండాసనలో రెండు చేతులు బ్యాక్ సపోర్ట్ తీసుకొని తల ఫ్రీగా వెనక్కు.